సర్వమానవాళికి ఒక పాపం నిమిత్తం ఆయన సిలువ వేయబడి చనిపోయాడండి. అయితే ఈ రోజుల్లో కూడా, ఈ దినాల్లో కూడా చెప్పవలసిన విషయం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ సిలువను అంగీకరిస్తారో, ఆ సిలువ వైపు చూస్తారో, వాళ్ళందరూ కూడా రక్షించబడతారు అనేటువంటి సువార్త ఆ దినం నుంచి ఇంచుమించు 2000 సంవత్సరాల నుండి ప్రకటింపబడతా ఉందండి. యేసుక్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి సువార్త, ఆయన రక్షణ సువార్త, ఆయన ప్రేమల వార్త, ఆయన సర్వమానవాళి కొరకు ఆయన కాచినటువంటి రక్తమును గూర్చినటువంటి వార్త సర్వ సృష్టి అంతా కూడా ప్రకటింపబడుతుంది. రాబోయే దినాలు భయంకరమైనటువంటి దినాలు, భయంకరమైనటువంటి ప్రళయాలు, భయంకరమైనటువంటి దినాలు, దుర్దినాలు ఉన్నాయనేటువంటి సంగతి మనందరికీ తెలుసు. బైబిల్లోనే ఆ విషయాలు చెప్పారు. అనేకమైనటువంటి గ్రంథాల్లో కూడా మన పూర్వీకులైనటువంటి వాళ్ళు ఆ విషయాలన్నీ కూడా తెలియపరిచారు. అయితే మొన్న వచ్చినటువంటి కరోనా విషయంలోనే మనం ఎంతగానో అలజడిపోయాం అండ్ అనేక మంది మన స్నేహితులైనటువంటి వారిని, మన ప్రియులైనటువంటి వారిని, పిల్లలైనటువంటి వారిని, అవి ఎంతో మందిని మనం పోగొట్టుకున్నాం. అయితే గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆ కరోనా కన్నా భయంకరమైనటువంటి దినములు ముందున్నాయండి. ఆ దినాల్లో మన మనుషులు ఎవరు కూడా సహించలేనటువంటి దినాలంట, మనుషులు ఎవరు కూడా వాటిని తాళలేనటువంటి దినాలంట. అటువంటి భయంకరమైనటువంటి శ్రమ దినాలు ముందున్నాయి. కనుక మనం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని ముందుగా ఆయన ఈ లోకానికి పంపించి సర్వమానవాడిని రక్షించాలని, మానవాళ్ళందరూ కూడా దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడండి. అందరినీ ప్రేమిస్తున్నాడు. ఆయనకు కులము లేదు, మతము లేదు, వర్గము లేదు, ఆయనకి ఎటువంటి మతము కూడా లేదు. ఆయన ప్రేమామూర్తి అయినటువంటి వాడు. అందరిని, అన్ని భాషల వారిని, అన్ని దేశాల వారిని, అన్ని ప్రాంతాల వారిని కూడా ఆయన ప్రేమించేటువంటి వారు. ఆయన పెద్దకు వచ్చినటువంటి వారు ఎవరిని కూడా ఆయన త్రోసివేసేటువంటి దేవుడు కాడు. నేడు దినాన్ని ఏం చేయబడిందంటే, ఆయన సిలువను భూమికి ఆకాశానికి మధ్యన ఎలాడదీయబడి సర్వమానవాళి నిమిత్తం పాప పరిహారార్థమైన రక్తాన్ని కార్చి మరణాన్ని పొంది, అలానే మరణమును జయించి లేచినటువంటి ఆయన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు కావడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి మార్గం అండి. అయితే మీకు తెలియవచ్చినటువంటి విషయం ఏంటంటే, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో, ఎవరైతే ఆయనను తమ సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, వాళ్ళ పాపాలని మానవుల మీద, ప్రతి మానవుని మీద కూడా పాపం అనేటువంటి ఏలుబడి చేస్తుంది. ప్రతి జీవి కూడా, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవుడు కూడా ఏదో ఒక పాపము చేత కొట్టబడుతున్నాడు. అవునండి, జన్మ పాపము, కర్మ పాపము అనే అవి కాకుండా మనం చేసేటువంటి ఈ పాపములన్నీ కూడా మనం వెంటాడుతూ ఉండి వాటి ద్వారా కలిగేటువంటి మరణాన్ని మన మీద ఏలుబడి చేస్తున్నాయి. కనుక వాటి నుండి మనం తప్పించబడాలంటే సర్వోన్నతులైనటువంటి యేసుక్రీస్తు వారిని ఆశ్రయించాలి. ఆయన వల్ల మాత్రమే మనకి మోక్షము దొరుకుతుంది. అందుకనే అన్నాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారా తప్ప ఎవరూ తండ్రి వద్దకు రారు. అంటే పరలోకానికి వెళ్ళాలంటే యేసుక్రీస్తు అనేటువంటి ఒక మార్గాన్ని సర్వోన్నతులైనటువంటి దేవుడు ఏర్పరిచాడండి. కనుక అందరూ ఎవరైతే, ప్రతి వారు కూడా ఆ మార్గంలోనే వెళ్ళాలి. అది ఇరుకైనటువంటి మార్గము, నేరో అవే అండి. ఆ మార్గంలో ఎవరైతే వెళ్తారో వారు మాత్రమే సర్వోన్నతమైనటువంటి స్థలంలోనికి, ఆనందకరమైనటువంటి స్థలంలోనికి, అక్కడ ఉన్నట్టు చీకటి ఉండదంట, అక్కడ ఆకలి ఉండదు, దప్పులు లేనటువంటి రాజ్యము, అది